So welcome back to our YouTube channel Neeli Meghalalo. సర్ప్రైజ్ ఎవరు ఎక్కడికి వెళ్తున్నారమ్మా చెప్పొద్దు ఎవరికి సీక్రెట్ అవును. సో ఎక్కడికి వెళ్తున్నామంటే ఇందిరా బర్త్డేకి సడన్గా ఇంప్రాంప్టు ప్లాన్ అప్పటికప్పుడే డిసైడ్ అయిపోయి బయలుదేరుతున్నాం అన్నమాట. ఏంటి సేమ్ డ్రెస్లో ఉన్నాను అని అనుకుంటున్నారా? ముందు ఎపిసోడ్లో ఈ ఎపిసోడ్లో ఇదంతా ఒకరోజే జరిగిందండి, అందుకని ఒకటే డ్రెస్లో ఉన్నానన్నమాట. అది మ్యాటర్, ఓకేనా? సో ఇప్పుడు ఏంటి అంటే ఇందిరా బర్త్డే వస్తుంది కదా, సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఇందిరా సమ్వేర్ వెరీ స్పెషల్, వెరీ బ్యూటిఫుల్. ఇంతకీ మేము వెళ్ళే ప్లేస్లో మేము ఏమేమి చూడాలి కూడా మాకు తెలీదు. ఇప్పుడు మాకు తెలీదు, ప్రస్తుతానికి మేము ప్యాకింగ్ చేయాలి. సో మార్నింగ్ 3:30కి లేవాలి. ఎక్కడికి? మా ఆయన 9కి అన్నీ ముగించేద్దామన్నాడు. పొద్దున్న తిండి కూడా తినలేదు మేమిద్దరము. 9కి ముగించేద్దామన్నాడు. అంటే ఎక్కడికి వెళ్ళినా సరే ముందు అన్ని పనులు కంప్లీట్ చేసుకోవాలన్నమాట. అన్ని పనులు చేసుకున్న తర్వాతే మనం వెళ్ళాలి, అది మ్యాటర్, ఓకేనా? ఇప్పుడు బర్త్డే బాయ్తో మాట్లాడదాం. ఈసారి నీ బర్త్డే చాలా స్పెషల్. బికాస్ వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ 2 occasions. ఒకటి నీ బర్త్డే, ఒకటి నీ శంబాల సక్సెస్. రెండు చేయబోతున్నాము. నాకు ఇందాక ఒక కాల్ వచ్చింది, నిజమా? ఏం కాల్? సమ్ న్యూ డైరెక్టర్ ఒకసారి కలవాలండి, మాట్లాడాలని అని చెప్పారు. ఓ వావ్, నువ్వు నాకు చెప్పకుండా ఫస్ట్ సబ్స్క్రైబర్స్ కి చెప్తున్నావా? సబ్స్క్రైబర్స్ తో పాటు నేను తెలుసుకుంటున్నానా? ఇది టూ మచ్ అమ్మో, నిజంగానే మూడ్ లో లేను యాక్చువల్లీ. నేను అసలు హాలిడే మూడ్ లోనే ఉన్నావా? ఓకే, ఇదిగోండి మొత్తం ఆయన తెలీదు అది కమిట్ అవుతానో లేదో, బట్ కాల్ అయితే స్టార్ట్ అయ్యిందండి. కాల్స్ స్టార్ట్ అయ్యాయి. ఓకే, మేము వెయిట్ చేస్తున్నాం. ఇదిగోండి అయర్న్ నుంచి మొత్తం బట్టలు ఇలాగ వచ్చాయి. ఇదిగోండి సూట్ కేసులన్నీ బయటికి. మీరు ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇది లోకల్ ట్రిప్పా అంటే డొమెస్టికా, ఇండియాలో వెళ్తున్నామా లేకపోతే ఇండియా నుంచి బయటికి వెళ్తున్నామా, ఓకేనా? ఒకవేళ వెళ్తున్నట్టయితే ఏ ఊరికి వెళ్తున్నాం గెస్ట్ చేయండి. సూట్ కేసు మన ఇష్టం, మనం ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. కార్లో వెళ్ళేటప్పుడు కూడా తమరు ఇంత పెద్ద సూట్ కేసు వేసుకొనే వచ్చారు మారేడుమిల్లికి. సార్ మీతో మేము ఇది చేయలేం. సో మీరే గెస్ట్ చేయండి మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేసి. బై రోడా, ఎయిరా, లేకపోతే బస్సా, ట్రైనా, ఇండియానా, అవుట్ ఆఫ్ ఇండియానా? ఒకవేళ అవుట్ ఆఫ్ ఇండియా అయితే ఏ ఊరు, ఇండియా అయితే ఏ ఊరు, ఇవన్నీ మీరు చెప్పండి, ఓకేనా? సరే గైస్, ఇంకా మేము ప్యాకింగ్ చేసుకుంటూ చిన్న వీడియోస్ తీస్తాము, బుల్లి వీడియో చేసుకుందాం, ఓకేనా? సర్దుడు ఏంటో కానీ గొడవలు అయిపోతున్నాయండి నాకు మా ఆయనకి. గొడవలే వీఆర్ ఇన్ అ ఫైటింగ్ మోడ్. చూడండి ఇన్ని సామాన్లు పెట్టాడంటే, ఎక్కడికి వెళ్ళినా ఒక బట్టలు పెట్టుకోవాలి కదా. ఎన్ని డేస్ ప్లాన్ చేసావు నువ్వు టూర్? నేను ఇప్పుడు ఏం చెప్పను. మరి ఇన్ని బట్టలు పెట్టుకోవాలంటే అన్ని డేస్ పెట్టుకో. ఆ కింద బట్టలు అన్ని నావి, అవన్నీ కాదు నీవి. ఇవి నావి కాదు, నేను చెప్తుంది ఎన్ని డేస్ ప్లాన్ చేసావు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా చలి ఉంటుందండి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఇది చలికాలం, సో చలి ఉంటుంది కాబట్టి మనం ఇలాగ జాకెట్. సో మనం ఇప్పుడు చలి ప్లేస్ కి వెళ్తున్నామా? ఎక్కడున్నా చలి ఉంటుంది. హైదరాబాద్ లో లేదా చలి? చెప్పు. మొన్న మనం మారేడుమిల్లికి వెళ్ళాము, చలి లేదా? ఇదిగోండి మా మమ్మీ దగ్గర నుంచి సూట్ కేసు తెచ్చుకున్నాను. ఎందుకంటే మొన్న ఇంద్ర ఒక సూట్ కేసు ని పగలగొట్టేసాడు. నేను పగలగొట్టాను? ఎస్, పగలగొట్టేసాడు. నేను కాదు, వాడు యుఎస్ నుంచి వాడు ఇసిరేసేసి. కానీ నేను చెప్పనా అండి, ఎన్నిసార్లు ప్రతి ఎపిసోడ్ హలో 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 ప్లీజ్ హలో, ఎప్పుడు ప్యాకింగ్ చేసిన ఇదే పాట. ఎన్ని టెన్షన్లో సూట్ కేసులో బట్టలు, ఇటు రండి మీరు నాతో. ఇల్లే ముందు వాషింగ్ మెషిన్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే వచ్చిన తర్వాత బట్టలు ఎక్కువైపోతే మళ్ళీ మనకే ఇబ్బంది. సో అందుకని వాషింగ్ మెషిన్ వేసుకోవాలి. ఇవి ఉతుక్కున్న తర్వాత ఆరేసుకోవాలి. ఇదిగోండి ఈ మందులన్నీ సర్దుకోవాలి, ఎందుకంటే మనకన్నీ కావాలి. చలి ప్రదేశం వెనూసియా క్రీమ్ వాడండి. వీడు నాకు డబ్బులు ఇవ్వట్లేదు, నేనే డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను అపోలో ఫార్మసీలో, ఓకేనా? సో ఇవన్నీ సర్దుకోవాలి. తర్వాత అన్నిటికంటే ముఖ్యం
ఇదిగోండి లిప్స్టిక్లు పెట్టుకోవాలి. లిప్స్టిక్లు పెట్టుకోకపోతే మన డే కంప్లీట్ అవ్వదు. సడన్గా ఇంప్రాంప్టు ప్లాన్ కదా, సో నేను ఏం చేశాను మీకు చూపిస్తాను. మెయిన్ థింగ్ ఇది చూపించాలమ్మ నువ్వు. ఇదిగోండి సడన్గా ఇంప్రాంప్టు ప్లాన్ కాబట్టి నేను ఆల్రెడీ వెజిటబుల్స్ కొనేసుకున్నా. సో గబగబా నా క్యాప్సికమ్, బ్రాకలీ, దాని తర్వాత నా అవకాడోస్, బెండకాయలు ఇవన్నీ. ఇది మా మమ్మీ నా కోసం పులుసు కూర చేసింది, తినే టైం లేదు అందుకే దాచేసుకున్నాను. వచ్చిన తర్వాత చూసుకుందామని చెప్పేసి. చూసారా ఎన్ని పనులు కానీ చేస్తాను. ఎన్ఎం ఫుడ్ స్ట్రీమ్ తీసుకెళ్ళిపోమన్నావు కదా కూరగాయల్ని. ఏది కూరగాయలు వేరే కూరగాయలు పెట్టాను వాళ్ళకి, అంటే టొమాటోలు, ఆలు, గుడ్లు బ్రాకలీ. తీసుకెళ్ళిపోమన్నావు. గుడ్లు తీసుకొని వెళ్ళి వండుకొని రా అని అన్నాను వాళ్ళని. సరే మేడం అని అన్నారు. ఇంకా ఎందుకు ఇంత సడన్ గా మరి అన్ఎక్స్పెక్టెడ్ గా ఎందుకు ప్లాన్ చేసావు అసలు? ప్రాబ్లం ఏంటి? నేను మొత్తం మ్యాటర్ చెప్పలేకపోతున్నాను అమ్ము, కక్కలేకపోతున్నాను. నెక్స్ట్ వీడియోలో కక్కుతా ఎందుకు ఏంటి అనేది మీకు క్లియర్ గా చెప్తా. ఇప్పుడు నేను చెప్పలేకపోతున్నానండి, ఓకేనా? ఇప్పుడు పొద్దునుంచి ఏం తినలేదు కదా, మళ్ళీ 4-5 రోజులు మనం బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ లేకపోతే బాగోదు. అందుకని ఇప్పుడే బిర్యానీ ఆర్డర్ పెట్టాను. బిర్యానీ వచ్చిన తర్వాత నా ఫేవరెట్ బిర్యానీ ప్లేస్ కూడా మీకు చెప్తాను హైదరాబాద్లో. ఆ బిర్యానీ మీరు కూడా తిని చూడండి, సూపర్ ఉంటుంది, ఓకేనా? హలో సార్, మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళాలి. కొంచెం సూపర్ మార్కెట్కి వెళ్ళి చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి అవన్నీ చేసా. వెళ్ళినప్పుడు ఒక చిన్న వీడియో కూడా మీరు ఇదిగో కలర్ వేసుకున్నాడు మా ఆయన, ఎంత స్టైలిష్గా వేయించుకున్నాడు హైలైట్స్. నేను పొద్దున్నుంచి ఉంటే ఈయన వెళ్ళి సలూన్ సర్వీసెస్ ఏమన్నా అంటే నా బర్త్డే కదా అని అంటున్నాడు. నేనేమో పిచ్చిదాన్ని లెక్కన ఇదిగోండి ఎట్లా ఉన్నాను చూడండి. ఇది మా పరిస్థితి. అందుకే అన్న ఆడ జన్మకి ఎన్ని శోకాలు అనేది. ఇప్పుడు ఎన్ని సర్దుకోవాలండి, ఓకే అండి. వెతుక్కుంటున్నావు ఎందుకు? నీకు ఆల్రెడీ ఒకటి కొన్నాను కదా, కొత్తవి ఉన్నాయి కదా, మళ్ళీ ఏంటి వెతుకుతున్నావు? ఏంటి ఎన్ని డేస్ కంటే రోజు కోట్ పెట్టుకుంటావా ఏంటి? ఓ మై గాడ్, మ్యాడ్నెస్ 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 టు ద కోర్. మా ఆయనకి నాకు తెలీదమ్మా, ప్లీజ్ తిందామా, నాకు ఆకలేస్తుంది. దా ఫస్ట్ తిందాం. ఇది మా ఫేవరెట్ ప్లేస్ ఇన్ హైదరాబాద్, 4 Seasons అని చెప్పి టోలీ చౌకీలో ఉంటుందండి. అక్కడ మటన్ బిర్యానీ ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది అన్నమాట. మళ్ళీ 4-5 రోజులు బిర్యానీ ఉండదు కాబట్టి మనం వెళ్ళే ప్లేస్లో ఎంతైనా హైదరాబాద్, ఏ ఊరైనా వెళ్ళండి, ఇండియాలో లేకపోతే అబ్రాడ్లో ఎక్కడికైనా వెళ్ళండి, హైదరాబాద్ బిర్యానీ ఈజ్ ద బెస్ట్. నేనైతే పిచ్చి ఫ్యాన్ హైదరాబాద్ బిర్యానీకి. ఏంది మా ఆయన నన్ను గ్లాసులు పెట్టుకోమంటున్నాడండి. నేను ఎప్పుడు కలద్దాలు కొనుక్కోను అనమాట, మా ఆయనవే వేసుకుంటుంటాను నేను. దారి చూపిన దేవత. ఇప్పుడు హెయిర్ వదిలేంత టైం లేదు నాయన. అంటే హెయిర్ వదలకపోతే కలద్దాలు బాగోవా? బాగున్నాయా అండి ఈ కలద్దాలు? ఆయన మాత్రం మంచి బ్రాండీ పెట్టుకొని నాకేదో ఉప్మా బ్రాండ్ ఇచ్చేటట్టున్నాడండి. నిజం చెప్పు, ఇది 100 రూపాయలు కలద్దాలు కదా? నిజం చెప్పు చెప్పు. నాకు ఇచ్చుంటావు 100 రూపాయలది, నువ్వు అన్ని కాస్ట్లీ పెట్టుకొని. నాకు తెలుసు బ్రాండే లేదు దాని మీద, నాకు తెలుసు నువ్వు చేసే పనులన్నీ. నేను కొనిచ్చిన మెట నన్నే పెట్టుకోమంటున్నాడు మా ఆయన. ఓకే ఉండండి నేను ఎంత మంచిదాన్నో. ఇట్ లుక్స్ గుడ్. నాకు మెట ఫిక్స్ చేశాడు మా ఆయన. ఆఫ్ కోర్స్ మంచి బ్రాండ్, నేనే కొనిచ్చాను నీకు యానివర్సరీకి. సో మెటా ఉంటే మనం మంచిగా ఫోటోలు కూడా దిగొచ్చు. ఇవన్నీ సర్దుకోవాలి. ఈరోజు రాత్రి పడుకునేటట్టే లేదు నా జీవితం, ఏంటో అర్థం కావట్లేదు అసలు. ఓ మై గాడ్, కేయాస్ కేయాస్ కేయాస్. అమ్మా ఇంకా నా సూట్ కేసు సర్దలేదు, మా ఆయన సర్దిస్తాను, నాకు సర్దుకోవాలి ఇంకా, ఓకేనా? సో నీ కార్డ్ సెట్ పెట్టుకుంటున్నావా? నేను అన్ని చుడిదార్లే పెట్టుకుంటున్నాను. చుడిదార్లా? అసలు ఏ ప్లేస్కి వెళ్తున్నావు? ఏ ప్లేస్కైనా వెళ్ళనియాము, ఏ దేశం ఎగినా ఎందెందు ఇది తిరిగినా. బాబోయ్ నువ్వు రాకపోతే చెప్పగాను ప్లీజ్. ఏం చెప్పాలి మరి అమ్ము? ఎక్కడ ఏ దేశానికి వెళ్ళినా అంటే వేసుకోకూడదు అనేది కాదు, నా కంఫర్ట్. ఐ లవ్ వేరింగ్ చూడీదార్స్. ఇప్పుడు ఏమేమి కాదు, ఎన్ని జతలు పెట్టుకున్నావు? పెట్టుకుంటాను ఇంకా 3 తీసా. 1 2 3 4 ఉన్నాయి నాన్న. ఉన్నాము, ప్యాంట్లు కనిపించట్లేదు, టాపులు కనిపిస్తే ప్యాంట్లు కనిపించట్లేదు, ఎత్తుకుంటున్నాను ఇప్పుడు నేను. ఈ బ్లాక్ అండ్ వైట్ వేసుకోవచ్చా? ఏంటిది అది? కార్డ్ సెట్ బాగుంటుంది కదా. బాగుంటుంది కదా. ఇప్పుడు అంతా కార్డ్ సెట్ కా జమానా హే అమ్మా. నీ సూట్ కేసు ఓపెన్ చేయి. నా
సూట్ కేసా అదేంటిది కార్డ్ సెట్ ఇంకా చాలా బట్టలు ఉన్నాయమ్మా నీకు. నీలాగా ఎడాపెడ వాడేసుకోను నేను వెయిట్ చేస్తా. ఇదిగో నా సూట్ కేసు. నేను సర్దేసుకున్నాను, నా సూట్ కేసు అయిపోయింది. నువ్వు సర్దుకోలేదు చిన్ను, అదే నేను సర్దాను. ఫస్ట్ నా సూట్ కేసు అయిపోయింది. ఇంకా మా ఆవిడ గారు అక్కడ ఇంకా తీస్తున్నారు సామాన్లు. ఇట్స్ ఓకే. ఎలా ఉంది నా న్యూ హెయిర్ కలర్? 10 అవుతుంది. ఎప్పుడు తింటాం నాన్న? పెట్టు చిన్ను, నువ్వు అన్నమైనా పెట్టచ్చు కదా నాకు. ఆ? నువ్వు నాకు అన్నమైనా పెట్టచ్చు కదా నేను ఈ పనులు చేస్తుంటే. అంటే నీతో పాటు తిరుగుతూ తినిపిస్తూ ఉండాలా? తినిపిస్తూ ఉంటే నేను పని చేసేసుకుంటా. ఎంత ఫాస్ట్గా అయిపోతుంది 2 పనులు. అది చేయటం లేదు నువ్వు. టైం 10:30 అవుతుంది. ఇంకా అమ్మగారు ఇంకా సర్దుకుంటూనే ఉన్నారు. దీనికి మొత్తం రెస్పాన్సిబిలిటీ నువ్వే అమ్మా. ఏమన్నా నువ్వు నేను గోల్డ్ కమ్మలు పెట్టుకొని వచ్చేసేస్తాను, నా వల్ల కాదు రోజుకోటి మార్చుకోవడము, నాకు అంత ఓపిక లేదంటే నువ్వేమన్నా. సరే డ్రెస్సుల మీద ఉండాలి కదా, మళ్ళీ మేకప్ ఏంటి? లేదు వేసుకోవాల్సిందే అని అన్నావు. అది వేరేది మొన్న షూట్ చేసేటప్పుడు అని అంటే నువ్వేమన్నావు, లేదు అన్ని వేసుకోవాల్సిందే అని అన్నావు. నువ్వు అన్నావు ఇవన్నీ తెచ్చుకుంటున్నావు ఈ నగలన్నీ. ఇది ఇన్ని నగలా? నగలు వేసుకుంటూనే కూర్చుంటాను నేను ఇంకా ట్రిప్పులో. నాకు అసలు ఇంట్రెస్టే ఉండదండి. ఇంకా మా ఆయన పోరు పడలేక, ఆయన మాట కాదనలేక కొన్ని సర్దుకుంటున్నాను అనమాట. లేకపోతే నన్ను అడిగితే నేను ఒకటే కమ్మలు పెట్టుకొని మేనేజ్ చేస్తాను. నాకు ఏంటి అర్ధరాత్రి గోల, కానీ ఆయన వినిపించుకోడు. ఆయనకేమో అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి మా ఆయన. ఏం మిస్ అవుతామన్నా బాగా బాగా బుజ్జికి దారిలో. లక్కీగా మన బాయ్స్ కింద ఆంటీ అందరు ఉంటారు కాబట్టి వాళ్ళని చూసుకోవడానికి అవును, అందుకే కొంచెం రిలాక్స్డ్గా ఉండొచ్చు. రిలాక్స్డ్గా అమ్మో టెన్షన్ పెట్టొచ్చు. నాకు టెన్షన్ పెడితే నేను స్ట్రెస్ అయిపోతాను. 2:30కి లేవాలి రా పొద్దున. లేవాలి రా, ఎందుకు లేవకూడదు? ఊరికి వెళ్ళాలంటే పొద్దున్నే లేవాలి. మరి ఏం చేస్తావు? టైం 11:05. ఇప్పుడు మా ఆయన నాకు అది తినిపిస్తున్నారు. పొద్దున్న ఏం తెలియదండి, బ్రేక్ఫాస్ట్ కూడా తిరుగుతాం. అవును, ఏమీ తెలియదు. సో ఆల్మోస్ట్ ఆల్ సెట్ ఒకసారి చూపించేస్తాం మీకు అన్నీ. టాయిలెటరీస్ అన్నీ పెడుతున్నాను ఇప్పుడు. లాస్ట్ మెడిసిన్స్ అన్నీ పెడతాం కదా. ఓకే, సూట్ కేస్ ప్యాక్ అయిపోయింది. ఈ సూట్ కేస్ కూడా ప్యాక్ అయిపోయింది. రేపు పొద్దున్న బయలుదేరేటప్పుడు కలుద్దాం, అంతే కదా నాన్న? గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టైం 2:30 AM in the morning. Indranil is having his coffee. నా లాస్ట్ సూట్ కేసు హాఫ్ ఓపెన్ అనమాట. సో దీన్ని ఇంకా క్లోజ్ చేయాలి. లాస్ట్ మినిట్ థింగ్స్ అన్నీ దీనిలో వేసి దీన్ని క్లోజ్ చేస్తా. కాఫీ అయిపోయింది, స్నానం అయిపోయింది, అన్నీ అయిపోయింది. ఇప్పుడు పూజ గది చిమ్ముకొని దీపం పెట్టుకొని బయలుదేరిపోతామన్నమాట. సో ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో ఫాస్ట్ మీ. ముందు పూజ చేసేసుకుందాం. ఎక్కడికి వెళ్ళినా దేవుడికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి అండ్ జాగ్రత్తలు చెప్పుకోవాలి కదా. రెడీ. ఇది బ్రహ్మ ముహూర్తం అంట. ఇప్పుడు ఏదైనా కోరుకున్నా పూజ చేసినా చాలా మంచిది అంటారు. రోజు మనకు అవకాశం దొరకదు. రోజు 3 o'clock 3:30 లేవు. ఇంతకీ ఇప్పుడే చెప్తావా ఎక్కడికి వెళ్తున్నావు? లేదు చెప్పను. రేపు ఎపిసోడ్లో చూడండి. నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి. ఓకేనా? ఎక్కడికి వెళ్ళాము అన్నది గెస్ట్ చేస్తూ ఉండండి. కింద కమెంట్స్ తెలియజేస్తూ ఉండండి. పండగ టైంలో ఎపిసోడ్ వేయను, పండగ తర్వాత తెలిసిపోతే మేము ఎక్కడున్నాము అన్నది. ఓకేనా? చాలు. సో పూజ కూడా చేసేసారు ఇంద్ర. అండ్ ఇప్పుడు నా బిడ్డలకి బాయ్ చెప్దాము. లారీ తల్లి, మ్యాంగోలు. ఎక్కడికి వెళ్తుందమ్మా? నీకు గిఫ్ట్స్ తెస్తా, సరేనా? ఐల్ గెట్ యూ గిఫ్ట్స్. ఓకే బేటా? ఓకే. ఇంకా తెల్లారలేదు నాన్న, నువ్వు ఇంకా వచ్చేయాలి. ఓకేనా? అమ్మ నాన్న తొందరగా వచ్చేస్తారు. ఓకేనా? బీపీ. గుడ్ నైట్ నాన్న. గుడ్ నైట్ మమ్మ. See you soon. సరే వచ్చేస్తా, త్వరగా వచ్చేస్తాను. సరేనా? త్వరగా వచ్చేస్తాను. అందరు బజ్జండి. ఓకే బాయ్. అన్నీ ప్యాక్ చేసేసుకున్నాము, పూజ చేసేసుకున్నాము. ఇంకేం మర్చిపోయినా అక్కడ కొనుక్కోవాలి. ఇంకా నువ్వు ఇది తేలేదు అది తెలియదు నన్ను ఒక్క మాట కూడా అనుకో. సరే ముందు చెప్పేసుకున్నాను. నేను ఇప్పుడు గోల్డ్ చైన్ మర్చిపోతే అక్కడ గోల్డ్ చైన్ కొనిస్తావా? మరి గోల్డ్ చైన్ వేసుకున్నాను చెప్పమాక, కమిట్ అవ్వలేదు అసలుకి. ఓకే చాలు బయట. మమ్మల్ని దింపడానికి వీళ్ళిద్దరు వచ్చారు. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో ఇప్పటివరకు వ్యూవర్స్కి చెప్పలేదు, కానీ పాపం పొద్దునే 3:30కి వీళ్ళిద్దరు వచ్చేసారు. సో అన్నీ ప్యాక్ సూట్ కేసులు పెట్టేశారా? ఓకే. ఇందిరా గారు
ఓకేనండి, అన్నీ రెడీయా? మళ్ళీ ఇంకొక కలద్దలు తీసారేంటండి? పెట్టుకున్నావు already. రోజుకొక కలద్దలే ఏంటి మాకు? బంపర్ ఆఫర్. అరే నాకు కలద్దలు ఇమ్మంటే 100 రూపాయలు కలద్దలు ఇచ్చాడు రాత్రి. బ్రాండ్ లేనిది ఏమి లేనిది ఇది ఇచ్చి ఇది పెట్టుకోపో అని అన్నాడు రా. ఎంత దుర్మార్గుడంటే కొన్ని విషయాల్లో అసలుకి. ఆఫీస్ జాగ్రత్త, ఓకేనా? జాగ్రత్తగా పనిచేయండి, ఏం కంప్లైంట్స్ ఉండకూడదు, స్టాక్ అంతా ఫుల్ ఉంది, ఓకే? టేక్ కేర్. నాకు చిరాకైన పని షూ వేసుకోవడం. ఐ హేట్ ఇట్. షూ వేసుకునే ప్లేస్కి వెళ్తుందంటే మా ఆవిడ తీసుకెళ్తుందంటే సంథింగ్ స్పెషల్ అండి. నడవాలి కాబట్టి. ఎక్కడ ఏ ఊరికి వెళ్ళినా నడవాలి. ఇప్పుడు మారేడు మిల్లికి వెళ్ళాం, గుడ్స్కి ఎంత నడిచావు ఏరా చెప్పు. వీడెక్కడ వచ్చాడు? మరి రాలేదు, వీడియో చూసాడు కదా. సో నెక్స్ట్ ఎపిసోడ్ చూడండి, ఎక్కడికి వెళ్తున్నాం అని మీకు తెలుస్తుంది. నేను చెప్పా కదా, బై రోడా, కారా, ఫ్లైటా, ట్రైనా. అంటే వీళ్ళు వచ్చారు కదా బై రోడ్ అనుకుంటారు. అదే అన్నీ చూడండి, వాళ్ళు కూడా మాతో పాటు వస్తున్నారేమో తెలియదు కదా, సో అందుకని అన్నీ చూడండి, ఓకేనా? ఓకే సరే, నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాము. అందరికీ హ్యాపీ సంక్రాంతి. మంచిగా చేసుకోండి, పతంగులు బాగా ఎగరేసుకోండి, కానీ ఎగరేసుకునేటప్పుడు జాగ్రత్త, డాబాల మీద ఎగరేసుకునేటప్పుడు వెనక ముందు చూసుకోండి, అయితే మనం పడిపోతాం, ఓకేనా? హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి ఎవ్రీవన్. Love you all. See you లవ్ యూ next గైస్. episode. బాయ్ బాయ్.